శోభా శెట్టి. అక్క మన 'బిగ్ బాస్'కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తుందనుకున్నా. నేను వీడియోలోకి చెప్పా. వస్తే బాగుంటుంది. టీఆర్పీ ఒక రేంజ్‌లో ఉంటుందని. కానీ అక్క కానా 'బిగ్ బాస్' పోయింది. వచ్చిన ఒక్క రోజులోనే టీఆర్పీని అమాంతం లేపింది. ఫ్యాన్స్‌ని కూడా చాలా బాగా సంపాదించుకుంది. అందులో మన వాళ్ళు కూడా ఉన్నారులే. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన 2 డేస్‌లోనే వేరే లెవెల్‌లో అదరగొట్టింది. ఇంకా మొన్న జరిగిన గొడవ గురించి వీడియో చేయమన్నారు. ఇప్పుడే వీడియో చూసా. అందుకే చేస్తున్నా. అలాగే మొన్న చేసిన వీడియోకి మన తెలుగు 'బిగ్ బాస్' కంటే కన్నడ 'బిగ్ బాసే' ఎక్కువ వ్యూస్ వచ్చాయి. 50K టచ్ అయింది. ఇంకా మ్యాటర్‌కొస్తే వీళ్ళు వైల్డ్ కార్డ్‌లో ఇద్దరొచ్చారు. 'బిగ్ బాస్' ఒక టాస్క్ పెట్టాలనుకున్నాడు. దానికి 2 టీమ్ లీడర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నాడు. అందులో ఒక టీమ్ లీడర్‌నొచ్చేసి కెప్టెన్‌ని సెలెక్ట్ చేశాడు. ఇంకో టీమ్ లీడర్‌నొచ్చేసి వైల్డ్ కార్డ్‌లో ఎంట్రీ ఇచ్చారు కదా! వాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ బోర్డ్ ఉంటుంది. అర్హులు, అనర్హులు అని. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని కంటెస్టెంట్స్ వెళ్ళి చెప్పాలి. అలా ఫస్ట్‌దే అదే గొడవ జరిగింది కదా! వాళ్ళొచ్చారు. వాళ్ళ పేర్లు తెలీదు. ఇప్పుడే చెప్తున్నా. శోభా శెట్టి అక్క ఒకటే తెలుసు నాకు. ఫస్ట్ వచ్చి వీళ్ళొస్తారు. వీళ్ళొచ్చేసి అక్కకి అనర్హులు అని ఇస్తారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నామినేషన్స్‌లో వీళ్ళిద్దరినే కూర్చొనిపెడతారు. వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వాళ్ళని. వాళ్ళు ఇద్దరు నామినేట్ చేస్తే ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు నామినేట్ అయ్యకూడదు అని ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో శోభా శెట్టి వచ్చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని బయట, లేకుంటే హౌస్‌లోకి వచ్చిన వెంటనే ఎవరైతే తనని పలకరించారో వాళ్ళని సేవ్ చేసి ఇంకొకరిని నామినేట్ చేసింది అని చెప్తాడు. అందుకే అనర్హులు. ఇంకోటొచ్చేసి కిచెన్ రూమ్‌లో అన్నీ చేంజెస్ చేసేసావు దానికి అని అప్పుడు అక్క తగులుకుంటుందింక. ఈ విషయంలో అయితే శోభా శెట్టిది ఏమి తప్పు లేనట్టుంది. అందరిని హౌస్‌మేట్స్ అందరిని అడుగుతుంది. నేను మీకేమన్నా కిచెన్‌లో చేంజెస్ చేశానా అని. వాళ్ళందరూ లేదని చెప్తారు. అలాగే వర్కింగ్ విషయంలో కూడా ఏదైనా చేంజెస్ చేశానా అంటుంది. అది లేదని చెప్తారు. అలాగే నామినేషన్ విషయంలో కూడా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నారు కదా! తనని అడుగుతాడు. నేనేమన్నా నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేశానా అని. అది లేదంటాడు. ఇంక అక్క ఊరుకొని ఉంటుందా? ఒక రేంజ్‌లో విజృంభిస్తుంది. అక్కొచ్చేసి 24 అవర్స్ బెడ్‌రూమ్‌లోనే కూర్చుంటావు. బయటికే రావు. నీకెలా తెలుస్తాయి ఇవన్నీ? అలాగే రాత్రంతా ఆలోచించుకొనొచ్చావు ఇవన్నీ చెప్పడానికి అని. ఇంకోటొచ్చేసి అక్కడ 10 బోర్డులున్నాయి. 10 బోర్డులో ఎత్తి నా పేరు పెట్టు. నేను నిరూపించుకుంటా అర్హురాలిని అని. ఆ కెపాసిటీ నా దగ్గరుంది. నా మేనరిజం గురించి నీకు తెలీదు అని ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ಅప్పుడు ಅವತಲುನ್ನ ವ್ಯಕ್ತಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡು ಅಂತಾರೆ. ಅಕ್ಕ ನನಗೆ ಕನ್ನಡ ಒಂದೇ ಬರುತ್ತೆ, ಕನ್ನಡ ಬಿಟ್ಟರೆ ಇನ್ನೊಂದು ಭಾಷೆ ಬರಲ್ಲ, ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತಾರೆ. అదే కన్నడలో మాట్లాడు అంటే నాకు కన్నడ ఒకటే వచ్చు, నేను కన్నడలోనే మాట్లాడతా అంటారు. లాస్ట్‌కి అక్కే ఆర్గ్యుమెంట్‌లో గెలుస్తుంది. ఈ హౌస్‌లో ఇంకొన్ని రోజుల్లోనే నేనేం చేస్తానో చూపిస్తా అంటుంది. హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ 2 డేస్‌లోనే అక్కని చూసి షేక్ అయిపోయారు.